ఎక్కడ మీ విలేజ్ ఎక్కడ? మాది మీ విలేజ్ ఎక్కడ? మీ ఊరు? మా ఊరా ఆ ఊరు ఇక్కడ హైదరాబాద్ అవతల హైదరాబాద్ అవతల సూర్యపేట అవతల ఊరు పేరు తెలియదా? కుమ్మకుంట తుమ్మడికుంట్ల, కుమ్మరికుంట్ల. కుమ్మరికుంట్ల. ఓకే. ఎన్ని పెళ్ళిళ్ళు అయినాయి మనకి? ఏంది పెళ్ళిళ్ళు తాళి తాళి ఎంతమంది కట్టినావు? తాళ్ళ ఒక 20 మంది ఎక్కువ అయినాయి. 20 మంది ఎక్కువనే కట్టినావు తాళి. చేయిలు గుంజి ఆగినావా? చేతులే. అవునా? ఓకే. ఎంతమంది మీ ఇంట్లో? మా ఇంట్లో 4 మొగళ్ళు 3 ఆడలు. 4 మొగోళ్ళు 3 ఆడలు. 7 మంది ఇంటికాడ. అదే ఇంటికన్నా 7 మంది మొత్తము? 4 3 7 అయితే ఒక ఆయన చనిపోయి ఇప్పుడు 6 మంది ఉన్నారు. మీ నాయనకి దండం పెట్టాలి. ఏం పేరు మీ నాయన పేరు? ఏంది? బొల్లం ఇద్దయ్య. బొల్లం ఇద్దయ్య. ఓకే. కళ్ళదల్ది కనిపిస్తలేదు నాకు ప్రపంచం. సూపర్, బాగున్నావు ఇప్పుడు కూడా. ఓకే, మంచి కూర్చో, వెనకకి జరిగి. ఎట్లా నువ్వు గట్టిగా ఉన్నాయి, ఇట్లా ఫైటింగ్ చేసినాను. ఓకే సూపర్. ఎంకన్నా మమ్మీ పేరు ఏంది? వెంకటమ్మ. వెంకటమ్మ. బొల్లం వెంకటమ్మ. ఏ వెంకటమ్మ? బొల్లం వెంకటమ్మ. ఓకే అన్న, ఎంతవరకు చదువుకున్నావు? 2. 2 చదివినావా? ఏడా ఊర్లో చదివినావు? బయట దేశం అట్లా? బయట దేశం పోయినావా? ఎట్లా ఫ్లైట్ లో పోయినావా, ట్రైన్ లో పోయినావా? ట్రైన్ లో పోయినావా, హెలికాప్టర్ ఇట్లా పోయినావా? కిందనే పోయినావా? అయితే మీద పోలే. ఓకే. ఇంక పెళ్ళిళ్ళు 20 అయిపోయినాయి. ఇంకేమైనా ప్లానింగ్ ఉందా అన్న? ఎంతమంది? ఇంకెంతమంది? ఎక్కువైనాయి. ఇంకెంతమందిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు? ఇంకా పెళ్లి కాదు. ఇంకా 20 మందిని చేసుకున్నా అన్నావు కదా. ఒక అమ్మాయి లేచిపోయింది. నిన్ను తీసుకోనా? వేరేటోళ్ళని తీసుకోనా? ఇక్కడ కాదు, ఆంధ్రలో. ఆంధ్రలో కూడా నీకు సెటప్లు ఉన్నారా? వామ్మో. ఒక అమ్మాయి నీకన్నా పిడికెత్తుంది. నాకన్నా ఎత్తున్న అమ్మాయినే లేపుకోయినావు నువ్వు. లేకపోయినా మళ్ళీ దానికి ఒక తమ్ముడు బామ్మర్దున్నాడు నీకు. ముద్దు పెట్టినావా? ముందు పెట్టా ఐ లవ్ యూ అని పువ్వు ఇచ్చినా. ఐ లవ్ యూ అని పువ్వు కూడా ఇచ్చినావా? ఓకే. ఏమన్నది మరి ఐ లవ్ యూ అనగా? ఐఐటి అన్నది. ఐఐటి అన్నదా? ఐఐటి అనగా లేపుకొని వెళ్ళిపోయినావు. ఎప్పుడున్నా ఏది చీమల అల్లు అర్జున్ కృష్ణుడు. అర్థం కాలే. అల్లు అర్జున్ సినిమాలో అల్లు అర్జున్ కాదు. కాదు కాదు, అన్న ఆలోచిస్తుంటే జర ఆగురి. అన్న ఆలోచించే. అల్లు అర్జున్ కాదు. 7 అన్న ఆలోచిస్తున్న టైం ఏరి కొంచెం కెమెరాలో. అన్న ఆలోచించుకో. సరే అన్న, నెక్స్ట్ మంత్ ఆలోచిద్దాం అది. కానీ ఇప్పుడు ఇంకా నీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? ఇక ఏదంటే అన్న సిగ్గుపడుతున్నా. దాని పేరు రాదు. అవునా? రాదా? ఎవరితో నడుము గిల్లినావంట? అంటే చెవుకు కాడికి పోయి పెళ్లి చేసుకుందాం అన్నావంట. ఎవరిని? ఎవరెవరు? మేడం. మేడం నా ఏమన్నావు పోయి? మేడం అని దగ్గర పోయినా మేడం ఆలోచించుకున్నా. దగ్గర పోయి ఏమన్నావు మేడం? మేడం ఏమన్నావు దగ్గర పోయి? మేడం అలాగే అంటే ఐఐటి అన్నది. అయ్యో, అంత మాట అన్నదా అన్న? నవ్వు. అందరు నవ్వురు. అందరు నవ్విరా? స్కూల్లో ఏ క్లాస్ లో ప్రపోజ్ చేసినావు? మేడం
చిన్న మేడం, పెద్ద సారు, ఎక్కడ బొడ్డాడ అందరినీ వీరు. అందరు నవ్వారు. ఏమనిపించింది? సిగ్గైంది అప్పుడు? నాకు సిగ్గేం కాలే, మనకు సిగ్గులేదు గతి. ఉందా సిగ్గుందా మనకి? నాకు సిగ్గులేదు. సిగ్గులేదు వాస్తవం. ఓకే అన్న, ఇప్పుడు నార్మల్ గా నిన్నెవరన్నా ఎక్కిరిస్తూ ఉంటారా? ఏమని? పుట్టోడా ఆ, పుచ్చు అంటే నాకు కోపం వస్తుంది. ఏమంటావు మరి నువ్వు? ఏయ్ అరే ఉన్నంత పొడుగు ఉన్నారా ఆ, అవును పడకలు ఆ, లేచిన కార్యక్రమాన్ని ఈ చింతపని అయింది. ఆ. అవును మన కొడుక నేను లేనారా? ఉమ్, ఇప్పుడు నేను పోలీసులకు ఫోన్ చేస్తా, ఉమ్, అందరికి ఫోన్ పోలీసులకు ఎస్ఐపి బిపిఎస్సి ఉమ్, అందరికి ఫోన్ చేస్తే నీ దగ్గరకు వచ్చి పట్టుకపోతావు. ఆ, మళ్ళీ తర్వాత మన బాధపడతావు. ఆ, కానీ నా జోలికి రాకు. ఆ, నువ్వు ఒక్కనే కాదు, ఉమ్, నువ్వు చూద్దాం పిచ్చి పిల్లతున్నావు, ఉమ్. మాటలేమో పెద్దగా ఉన్నాయి. చూద్దాం గిత్తస్తున్నావు కూతద్దా ఉమ్, అంటారా? అమ్మకాయ పోదాం పార, ఉమ్, అమ్మకాయ పోదాంపా, మీ డాకే పోదాంపా. ఉమ్. అమ్మ నీ కొడుకేంది ఇట్ట అంటాడు? ఎట్లా? నీ కొడుకేంది? మీ కొడుకు లగ్గం చేస్తా, నాగెళ్ళి చేస్తా, ఆ, నీ కొడుకు ఇట్ట అంటాడు. ఏమంటుండు? పొట్టుడు అంటుండు. ఆ, వాళ్ళ అమ్మకి ఏమని చెప్పినావు? వాళ్ళ అమ్మ ఏమన్నది మరి అప్పుడు? అరే ఆయన అందకన్నా పెద్దోడు, ఉమ్, ఆయన అనద్దు. ఆయన అందక వాళ్ళ వాళ్ళ అన్న వాళ్ళ అన్న వాళ్ళ అన్న వాళ్ళ తమ్ముడు ఉమ్, వాళ్ళ ముగ్గురు చెల్లెళ్ళు, ఇద్దరు అన్నలు, ఒక తమ్ముడు. ఉమ్. వాళ్ళ జోలికి పోతావు. పోరు. పోరు. నువ్వెందుకు పోతున్నావు నువ్వెందుకంటాను అంటదా? అని తిడుతుంది. చెప్పారు. ఓకే ఓకే అన్న, అయితే తమ్ముడు, ఇప్పుడు ఈ అన్న హ్యాండిక్యాప్డ్, మీరు ఎందుకు ఈ అన్నని రీల్స్లలో పెట్టి ఫేమస్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? ఫేమస్ చేయాలంటే నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఇట్లనే ఉన్నాడు. ఉమ్, ఎవరు హెల్ప్ చేస్తానికి కూడా ఎవరు నాకు తెలిసి రాలే. ఉమ్. ఏ విధంగా హెల్ప్ అంటే ఏ విధంగా కావాలి ఆయనకి? ఫైనాన్షియల్ గా కానీ ఎట్లయినా కానీ, ఆ, కనీసం మెడికల్ గా కూడా దాదాపు ఎవరు రాలే. ఓకే. అయితే కనీసం ఇక వీడియోలు తీస్తే మనం కూడా వెళ్తాం కదా, ఆయన కూడా అందరికి వెళ్తాడు, ఎవరైనా హెల్ప్ చేస్తానికి ఇట్లా వస్తారేమో అన్నట్టు తీసినాం. ఒక నెల కూడా కాలే, మీరు చూసారు, ఫోన్ చేశారు. నేను దగ్గర 4 months బ్యాక్ ఒకటి ఆడ నిలబడి, నాకు పెళ్ళాం పిల్లలు లేరు, నాకెవరు ఏదో డైలాగ్ ఉంటది, అదొకసారి నాకు చూపేవది నీ ఇన్స్టాగ్రామ్ లో. నాకెవరు ఉన్నారు, పెళ్ళాం పిల్లలు లేరు అని. నాకు అది ఏమనిపించింది అంటే, ఫేమ్ ఉన్నాడని నేను పిలవలేదు బేసిక్ గా. అని నేను చెప్పాను. అంతే. నాకేమున్నది, పేదోడిని. నాకు ఇలా ఈ పేదోన్ని అనేది ఉంది చూడు, నాకు అక్కడ కనెక్ట్ అయినా, అరే ఇలాంటి వ్యక్తులను దేవాలి కదా, బయటికి తేవాలి కదా.